వెల్కమ్ టు విన్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నానార్థాలు అనేటువంటి అంశాన్ని చూసుకుంటాము. పదజాలం విభాగంలో భాగంగా నానార్థాలు అంటే ఇంతకుముందుకు కొన్ని నానార్థాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పబ్లికేషన్ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని నానార్థాలను వివరించాలనేటువంటి సంకల్పంతో ఇంకా కొన్ని నానార్థాలను తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఈ అక్షము అనలము అనేటువంటివి ఈ నానార్థాలను ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. అంటే మిగతా నానార్థాలను చూద్దాం. నానార్థాలు అంటే ఏం లేదండి, ఒక పదము ఒక పదానికి ఒకే అర్థం ఇచ్చేటువంటి, అంటే వేరువేరు పదాలు ఉన్నట్లయితే ఆ అర్థాలను నానార్థాలు అంటారు. అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలు అన్నమాట. ఆల్రెడీ నానార్థాల గురించి ఇంతకుముందు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఓకే, అనిమిషము అంటే అనిమిషం అనేటువంటి పదానికి నానార్థాల విషయానికి వచ్చినట్లయితే చేప అనేటువంటిది ఒక అర్థం వస్తుంది, దేవత అనేది ఒక అర్థం వస్తుంది. అంటే వేరువేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు, వాటిని నానా అర్థాలు అని అంటారు. పర్యాయ పదాలు అంటేనేమో మారు పేర్లు. అనిమిషం అంటే చేప అనే అర్థం వస్తుంది, అదేవిధంగా దేవత అని కూడా అర్థం వస్తుంది. తర్వాత చూసినట్లయితే అరుణము అనేటువంటి పదానికి ఉన్నటువంటి నానార్థాల విషయానికి వచ్చినట్లయితే ఎరుపు, అరుణం అంటే ఎరుపు అని ఒక అర్థం, కాంతి అని ఒక అర్థం, కుష్ఠరోగం అని ఒక అర్థం, అదేవిధంగా బంగారం అనేటువంటిది ఇంకొకటి అర్థం. అశని అని అంటే వజ్రం అని ఒక అర్థం, పిడుగు అని ఒక అర్థం. మరి అదేవిధంగా పిడుగుకు పర్యాయ పదాలు అని అంటారు. అంటే ఇట్లా అశని అనేటువంటి దానికి పర్యాయ పదాలు అని అడిగేటువంటి అవకాశము ఉంటుంది. ఇక్కడ అర్థాలను తెలుసుకునేటువంటి దాంట్లో ఉన్నాము కాబట్టి మనం ఇక్కడ నానా అర్థాలను మాత్రం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. తర్వాత చూసినట్లయితే ఆస్తరణం అనేటువంటి పదానికి నానా అర్థాలను గుర్తించని అన్నాడు. ఎర్ర కంబలి, ఆస్తరణం అంటే ఎర్ర కర్బనం అనేటువంటి ఒక అర్థం, పరుపు అని ఇంకొక అర్థం, ఆసనం అని ఇంకొక అర్థం, ఏనుగు మీద పరిచేటువంటి ఎర్ర కంబలి అని ఇంకొక అర్థం. తర్వాత చూసినట్లయితే ఇనుడు అని అంటే సూర్యుడు అని ఒక అర్థం, ప్రభువు అని ఇంకొక అర్థం, పోషకుడు అని ఇంకొక అర్థం, భరత అని ఇంకొక అర్థం ఇనుడు అంటే. మరి ఇక్కడ పర్యాయ పదాలు రాలేదు చూడండి, వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలను మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. రైట్, మరి సూర్యుడు, దినకరుడు, భానుడు అనేటువంటి పేర్లు రాలేదు. ఒకటే సూర్యుడు, ఇనుడు అంటే సూర్యుడు అనేటువంటి అర్థం వస్తుంది, ప్రభువు అనే అర్థం వస్తుంది, పోషకుడు అనే అర్థం వస్తుంది, అదేవిధంగా భర్త అనే అర్థం వస్తుంది. తర్వాత చూసినట్లయితే ఇలా అంటే బుధుని భార్య, ఆవు, మాట, భూమి. బుధుని యొక్క భార్య, ఆవు, మాట, భూమి. ఇలా బుధుని యొక్క తమ్ముని యొక్క భార్య, బుధుని యొక్క తమ్ముడు నందుడు, నందుని యొక్క భార్య సుందరి. అందుకే సౌందర్య నందం అని అంటాము. ఉల్క అంటే నిప్పు కణము, అదేవిధంగా బూడిద. యథ అంటే హృదయము, భయము. ఇవి అర్థాలు ఇచ్చేటువంటి పదాలను మాత్రం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాము, జాగ్రత్తగా గమనించండి. కంఠిరవం అంటే సింహం అని ఒక అర్థం, మత్తగజం అని ఒక అర్థం, పావురం అని ఒక అర్థం. కంఠంలో రవము కలది సింహము, కంఠంలో శబ్దము కలది సింహము. అందుకనే కంఠీరవము అంటారు. అంటే కంఠీరవం అంటే ఒక అర్థం సింహము, మత్తెక్కినటువంటి, మదించినటువంటి మత్తగజం అని ఇంకొక అర్థం, పావురం అని ఇంకొక అర్థం. తర్వాత
కదలి అంటే అరటి అని ఒక అర్థం, ఏనుగు అంబారు మీద ఉన్నటువంటి టెక్కమని ఒక అర్థం, 20 అంగుళాల పొడవు ఉన్నటువంటి లేడీ అని ఇంకొక అర్థం. యాక్చువల్గా కదలి అంటే అరటి పండు, అంటే ఏనుగు అంబారు మీద ఉన్నటువంటి ఏనుగు అంబారు మీద ఉన్నటువంటి టెక్కము, 20 అంగుళాల పొడవు ఉన్నటువంటి లేడీ అని ఒక అర్థం. తర్వాత చూసినట్లయితే కరము, కరము అనేటువంటి పదానికి నానా అర్థాలు. చెయ్యి అని ఒక అర్థం, మికిలి అని ఒక అర్థం, తొండము అని ఒక అర్థం, కిరణం అని ఇంకొక అర్థం. తర్వాత కరి, కరి అని అంటే నిదర్శనం అని ఒక అర్థం, ఏనుగు అని ఒక అర్థం, కోతి అని ఒక అర్థం. కళ్యాణము, కళ్యాణము శుభము అని ఒక అర్థం, బంగారం అని ఒక అర్థం, పెళ్ళి అని ఒక అర్థం, అక్షయం అని ఒక అర్థం. తర్వాత కాయము, కాయము అనే పదానికి శరీరం అని ఒక అర్థం, సమూహం అని ఒక అర్థం, స్వభావం అని ఒక అర్థం. ఓకేనా. తర్వాత కారు, కారు అనే పదానికి దట్టం అని ఒక అర్థం, అజ్ఞానం అని ఒక అర్థం, పట్టకారు అని ఒక అర్థం, వ్యర్థపు మాట అని ఒక అర్థం. పట్టకారు పట్టుకునేటువంటిది. కాలం అంటే సమయం అని ఒక అర్థం, నలుపు అని ఒక అర్థం, చావు అని ఒక అర్థం, తాడి చెట్టు అని ఒక అర్థం. కుడ్యము అంటే గోడ అని ఒక అర్థం, పూత అని ఒక అర్థం. కుడ్యం, కుడ్యం. కుష అంటే తాడు అనే ఒక అర్థము, నీరు అనే ఒక అర్థం, దర్భ అనే ఒక అర్థం, ఒక ద్వీపం. దర్భలు అవే గడ్డిపోసలు. కేతనము, కేతనం అంటే జెండా అని ఒక అర్థము, ఇల్లు అని ఒక అర్థం. నికేతనం అని అంటాము, నికేతనం. తర్వాత ఖగము అని అంటే పక్షి అని ఒక అర్థము, బాణం అని ఒక అర్థము, సూర్యుడి అని ఒక అర్థము, గాలి అని ఒక అర్థము. ఖగము అంటే. తర్వాత గుణము అంటే దారము అని ఒక అర్థము, స్వభావం అని ఒక అర్థము, వింటినారి అని ఒక అర్థము, విద్య అని ఒక అర్థము. దారం స్వభావము, వింటి నారి విద్య. ఘటము అంటే కుండ అని ఒక అర్థము, సమూహం అని ఒక అర్థము. చరణము అంటే పాదాలు, పాదాలు ఫుట్స్, వేర్లు రూట్స్. కులము క్యాస్ట్, పద్య పాదము, పద్యములో ఉన్నటువంటి ఒక పాదము. జలము అంటే నీరు, ఎర్ర తామర, ఎర్ర కలువ. జలము అంటే. జూహ అంటే నాలుక, వాక్కు, జ్వాల. తార, తార అంటే నక్షత్రము. వాలి భార్య, వాలి భార్య పేరు కూడా తారనే. కంటిపాప, ఓంకారం. తీర్థం, తీర్థము అంటే పుణ్య నది అని ఒక అర్థం. జలం, జలం అని ఒక అర్థం. ఉపాధ్యాయుడు అనే ఒక అర్థం, మంత్రి అనేటువంటి ఒక అర్థం కూడా ఉన్నది తీర్థం అంటే. తుండం, తుండం అని అంటే పక్షి ముక్క అని ఒక అర్థం, నోరని ఒక అర్థం, ఖండం అని ఒక అర్థం. తుండం అని అంటే. ఓకే రైట్. మరికొన్ని నానా అర్థాలను చూద్దాం. దక్షిణ, దక్షిణ అంటే ఒక దిక్కు అని అర్థం, సంభావన అని అర్థం. దర్శనము అంటే చూపు, కన్ను, అద్దము, బుద్ధి, శాస్త్రం. దర్శనము అంటే అంటే ఇవన్నీ అర్థాలు. అంటే దక్షిణ అంటే ఒక దిక్కు, అంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అనేట్లా 4 దిక్కులలో ఒక దిక్కు. సంభావన అని అంటే మన పూజారులకు ఇచ్చేటువంటి, అయ్యవార్లకు ఇచ్చేటువంటి డబ్బు. అంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు హారతి ఇచ్చినప్పుడు కానివ్వండి, అక్షింతలు వేసినప్పుడు సందర్భంలో కానివ్వండి, మనం కొంచెము దక్షిణ చెల్లించుకుంటాం, దాన్ని సంభావన అని అంటాము. లేకపోతే ఏదైనా పూజా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో కూడా మనము సంభావన చెల్లించుకోవడం జరుగుతుంది. దర్శనము అంటే చూపు అని ఒక అర్థం, చూపు అని ఒక అర్థం, కన్ను అని ఒక అర్థం, అద్దం అని ఒక అర్థం, బుద్ధి అని ఒక అర్థం, శాస్త్రం అని ఒక అర్థం. ఓకే. దాహము అంటే దప్పిక అని ఒక అర్థము, కాలుట అని ఒక అర్థం. తర్వాత చూసినట్లయితే దిక్కు, దిక్కుకు దిశ అని ఒక అర్థము, శరణం. నాకు నువ్వే శరణు నాయన అని అంటాం, అంటే నువ్వే దిక్కు. ధర్మం, ధర్మం అంటే పుణ్యము, న్యాయము, ఆచారము, యజ్ఞం. ధర్మాధర్మాలు పాటించాలని అంటారు, ఆచార సంప్రదాయాలను పాటించాలి. యజ్ఞం అనేటువంటిది కూడా ఒక అర్థం వస్తుంది. ధర్మం అంటే పుణ్యం అనేది ఒక అర్థం వస్తుంది. నీకు ధర్మం ఉన్నదిరా, ధర్మం వస్తుందిరా అంటారు, అంటే పుణ్యం వస్తుంది.
నీకేమైనా ధర్మము నాదిరా అని అంటారు, అంటే న్యాయము నాదిరా అని ఒక అర్థం. ధ్వని అంటే శబ్దము, సౌండ్. వ్యంగ్యార్థము, నాకేదో ధ్వని గోచరిస్తుంది అని అంటారు, అంటే వ్యంగ్యార్థము, డబల్ మీనింగ్ అనే అర్థం. నందనుడు అంటే ఒక అర్థమేమో కొడుకు, ఇంకొక అర్థమేమో సంతోషించేవాడు. నందనము అంటే సంతోషం అనేటువంటి అర్థం. పక్షం అంటే వరుస, ఒక రో. రెక్క అంటే పక్షములు కలిగినది పక్షి అంటారు కదా, రెక్కలు కలిగినటువంటిది రెక్క. పక్షం అంటే రెక్క. పక్షం అంటే 15 రోజులు అని ఒక అర్థం కూడా. పక్షం అంటే ఒక వైపు, సైడు. మీరు తెదాప వైప, వైకాప వైప, మీరు ఎవరి వైపు, ఎవరి పక్షం? నేను ప్రజల పక్షం, ఎందుకంటే నేను ఒక కవిని. కవి ఎప్పుడైనా ప్రజల పక్షం ఉంటాడు. ప్రజలను తన కవిత్వం ద్వారా ఉత్తేజపరుస్తాడు. పాలక పక్షం వైపు ఉండడు కవి. నువ్వు ఎవరి వైపు అని అంటే ప్రజల పక్షమే, నువ్వు ఎవరి పక్షం అని అంటే ప్రజల పక్షమే. పదము అని అంటే వర్డ్, అసలు చిహ్నము, ఒక గుర్తు అని ఒక అర్థం. వాక్యము అని ఒక అర్థం. స్థలము అని ఒక అర్థం. కాలి అడుగు జాడ, పాదాలు పడేటువంటి జాడ స్థలాన్ని పదము తొక్కుతూ అని అంటారు. కదము తొక్కుతూ, పదములు అని అంటే ఈ పాదాల యొక్క జాడను కూడా అంటారు. తర్వాత పరిగ అంటే బాణం అని ఒక అర్థం. కుండ దెబ్బ అని ఇంకొక అర్థం. తర్వాత చూసినట్లయితే పాకం. ఈ పాకము అనే పదానికి పంట అని ఒక అర్థం. వంట, నలభీమ పాకం అని ఒక అర్థం. నారికేలాది కావ్యపాకాలు అని అంటే నారికేల పాకము. ఇట్లా పాకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ విధంగా కూడా మనము చెప్పుకోవచ్చు. తర్వాత పావనము అంటే జలం అని ఒక అర్థం. గోమయం అని ఒక అర్థం. రుద్రాక్ష పవిత్రం అనేటువంటిది ఇంకొక అర్థం. తర్వాత చూసినట్లయితే బుధులు అంటే పండితులు, అంటే స్కాలర్స్. బుధగ్రహము, నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి బుధగ్రహము. వేల్పు అంటే దేవత. వృద్ధుడు అనేటువంటి ఇంకొక అర్థం బుధుడుకు. అదేవిధంగా చూసినట్లయితే వస్త్రానికి కోట అని ఒక అర్థం. వరిమడి తీరం అని ఇంకొక అర్థం. సూత్రం అంటే నూలుపోగు. మంగళసూత్రం అని కూడా ఒక అర్థం వస్తుంది. జంధ్యం అనే ఒక అర్థం వస్తుంది. సూత్రం అంటే ఏర్పాటు, అదే అని ఒక అర్థం వస్తుంది. మ్యాథమెటిక్స్లో అయితే ఫార్ములా అనేటువంటిది కూడా ఒక అర్థం వస్తుంది. సూత్రం అంటే ఫార్ములా, ఒక ఏర్పాటు చేయడం. నూలుపోగులతోటి ఏర్పాటు చేస్తుంటారు. నూలుపోగులతోటి జంధ్యం అని కూడా అని అంటారు. జంధ్యం. వివరము అంటే రంధ్రం అని ఒక అర్థం. దూషణ అని ఒక అర్థం. అర్థాలు ఇవి, పేర్లు కాదు. పేర్లు అంటే పర్యాపదాల్లోకి వెళ్ళిపోతాం. తర్వాత హరి అంటే విష్ణువు. హరి అంటే విష్ణువు. సూర్యుడు, కోతికప్ప, గుర్రం అనేటువంటి అర్థం హరి అంటే. హరుడు అంటే శివుడు అని అర్థం. అంకం అంటే ఒడి. నాటకంలోని ఒక భాగము, ఏకాంకిక అని అంటారు కదా. నాటకంలో ఉన్నటువంటి భాగాలను అంకాలు, ఎన్ని అంకాలు ఉందిరా నాటకం అని అంటాం. అంకం అంటే కన్ను, అంకములు. అంకం అంటే భారం అనేటువంటి అర్థం కూడా ఉన్నది. తర్వాత అంగము అంటే ఒక దేశం, అంగదేశం, అంగరాజ్యం అని అంటారు కదా. అంగము అంటే శరీరము. అంగము అంటే ఉపాయము. అంబ అంటే ఒక అర్థము అమ్మ, ఒక అర్థము పార్వతి. అంబ అంటే. అక్షరం అనేటువంటి పదానికి నానా అర్థాలు చూసినట్లయితే పరబ్రహ్మం అని ఒక అర్థము. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది అని ఒక అర్థము. క్షరం అంటే నాశనము అనే అర్థం. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది. అక్షరం అంటే నీరు అని ఒక అర్థం. అక్షరం అంటే ఓంకారం అని అర్థం. అక్షరం అంటే ధర్మం అని అర్థం. అక్షరం అంటే పలికే ధ్వనికి రాసే గుర్తు. నేను ఏ ధ్వని అయితే పలుకుతున్నానో ఆ పలికే ధ్వనికి రాసేటువంటి గుర్తు అక్షరం.
క్షరము కానిది, నాశనము లేనిది, సర్వకాల అవస్థల యందు నాశనము లేనిదే అక్షరము. సర్వకాల అవస్థల యందు నాశనము లేనిది. అహము, అహము అంటే పగలు అని అర్థం, నేను అని అర్థం. నేను అనేటువంటి అర్థం వస్తుంది. అమృతం అనే పదానికి నానా అర్థాల విషయాన్ని చూసినట్లయితే నీరు అని ఒక అర్థం, నెయ్యి అని ఒక అర్థం, సుధా అని ఒక అర్థం, పాలు అని ఇంకొక అర్థం. అమృతం అనే పదానికి ఆజ్ఞ, ఆజ్ఞ అంటే ఆర్డర్, అంటే ఉత్తర్వు, ఆర్డర్. దండనము, దండించడం కూడా ఒక అర్థం. భూమధ్య స్థానము అంటే భూమి యొక్క మధ్యస్థానాన్ని కూడా ఆజ్ఞ అని అంటారు. ఆత్మ అంటే పరమాత్మ అని ఒక అర్థం, బుద్ధి అని ఒక అర్థం, ప్రయత్నం అని ఒక అర్థం, గాలి అని ఇంకొక అర్థం. ఆశ, ఆశ అంటే కోరిక అని ఒక అర్థం, దిక్కు అని ఇంకొక అర్థం. ఉచితం, రుసుము లేనిది, తగినది అని అర్థం. ఉద్వర్తనము, నలుగుపిండి, వృద్ధి, ఒరపెడి, అతిక్రమించిన నడత కలది అని ఒక అర్థం. ఎరుక, పరిచయము, సోదే, తెలివి అని ఒక అర్థం. కరణము, పనిముట్టు, శరీరము, ధ్యానము అని ఒక అర్థం. కరణము అంటే పనిముట్టు, శరీరము, ధ్యానము. ఓకేనా. గజము, గజము అంటే ఏనుగు అని అర్థం. ఇది అందరికీ తెలుసు. 3 అడుగుల దూరము, 3 feet అంటే కూడా గజము. గజము అంటే 8 అని కూడా వస్తుంది. ఓకే. తర్వాత గుణము అంటే ఒక అర్థము, దారము అని ఒక అర్థము, స్వభావం అని ఒక అర్థము, అల్లేటటువంటి త్రాడు అని ఒక అర్థము, విద్య అని కూడా ఒక అర్థము. అదేవిధంగా గుణాలు అని ఉంటుంది మ్యాథమెటిక్స్ పరిభాషలో, గణిత పరిభాషలో. గుణాలు అంటే మార్క్స్ అనే అర్థము. మార్క్స్కు తెలుగులో గుణాలు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత జలజం, జలజము అంటే నల్ల జీలకర్ర, ఇంగువ, ముదిమి, ఉప్పు. నల్ల జీలకర్ర, ఇంగువ, ముదిమి, ఉప్పు అనేటువంటి అర్థాలు వస్తాయి జలజం అంటే. జలము, జలము అంటే పద్మం అనే ఒక అర్థము, నీళ్ళు అనే ఒక అర్థం అందరికీ తెలుసు. ఎర్ర తామర అనేటువంటి ఒక అర్థము, ఎర్ర కలువ అని ఒక అర్థము, పూర్వాషాఢ అనేది ఇంకొక అర్థం. తనువు, తనువు అంటే దేహం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. తనువు అంటే తోలు అని ఇంకొక అర్థము. తనువు అంటే సన్నము అనేటువంటి మరొక అర్థం కూడా కలదు. తమము, తమము అంటే దుఃఖము, చీకటి అని కూడా ఒక అర్థము. ఒక గుణము, తమో గుణము, రజో గుణము అనేటువంటి గుణాలు ఉంటాయి. తమ్మి, తమ్మి అంటే పద్మము అనే ఒక అర్థము. పద్మ వ్యూహం అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉన్నది. తలపెట్టు, తలపెట్టడం అంటే ప్రారంభించడం అని ఒక అర్థము. ఆ పనిని తలపెట్టాడు అంటే పనిని ప్రారంభించాడు. ప్రస్తావించడం, ప్రస్తావించడం అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉన్నది. తురగము, తురగము అంటే గుర్రం అని ఒక అర్థం. అదేవిధంగా హృదయం అనేది ఇంకొక అర్థం. తేజస్సు, తేజస్సు అంటే ప్రకాశం అని ఒక అర్థం, ప్రభావం అని ఒక అర్థం, పరాక్రమం అనేటువంటి అర్థం కూడా ఉన్నది తేజస్సుకు. ప్రకాశము, ప్రభావము, పరాక్రమము. ఓకే. తర్వాత చూసినట్లయితే